మంచిదండి. దేవుని వాక్యాన్ని విందాం అందరం. నెహెమ్యా రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 9వ వచనం. అయితే మీరు నా వైపుకు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన యెడల బోధిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును గూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదునని నీవు సెలవిచ్చితివి కదా. భక్తుడు నెహెమ్యా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు, నువ్వు మాట ఇచ్చావు, నువ్వు సహాయం చేస్తానన్నావు, నువ్వు కృప చూపుతానన్నావు, నువ్వు విడిపిస్తానన్నావు. జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. దేవుని వాగ్దానాలు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటున్నాడు. చెదిరిపోయిన వాళ్ళని, ఎవరినంట? చెదిరిపోయిన వాళ్ళు, బూదిగంతములు అంటే భూమి మీద ఉన్నారు కానీ ఒక చోట లేరు. భూమి మీద ఉన్నారు కానీ ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. మా పితరులు భూమి మీద ఉన్నారు కానీ ఒక చోట లేరు. ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట బ్రతుకుతున్నారు. ఒక చోట ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ లేరు? ఒక చోట లేరు. చెదిరిపోయారంట. ఏమైపోయారు? తండ్రి ఒక చోట, తల్లి పనిచేయాలి, భార్య ఒక చోట, భర్త ఒక చోట పని చేయాలి, పిల్లలు ఒక చోట పని చేయాలి. అది ఇష్టమేనా? తలో చోట, తలో ప్రాంతంలో ఒకరి ముఖం ఒకరికి కనిపించకుండా, ఒకరి వివరాలు ఒకరికి తెలియకుండా, ఒకరి జాడలు ఒకరికి తెలియకుండా ఏమైపోయారంట? వింటూ ఉంటే కొంచెం బాధ అనిపించింది నాకు. ఏమైపోయారంట? బిడ్డలు గంట సేపు కనబడకపోతే తల్లిదండ్రులు ఎలా ఉంటారండి? తట్టుకునే శక్తి మనకి ఉండదు. ఒక రోజు కనిపించకపోతే తట్టుకోలేం, ఒక వారం కనిపించకపోతే తట్టుకోలేం. తట్టుకునే శక్తి మనిషికి లేదు. తల్లిదండ్రులుగా కావచ్చు, సహోదరులుగా కావచ్చు, భార్యాభర్తలుగా కావచ్చు. ఇలా బంధము ఏర్పరచబడిన తర్వాత వారు వేరు వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వస్తే ఇష్టపడం. కానీ పరిస్థితులు అలా వచ్చేసినాయి. ఏమైపోయారంట? వాళ్ళు చెదిరిపోయారు. చెప్పండి, ఏమయ్యారంట? ఒక చోట ఉండాల్సిన వాళ్ళు ఏమైపోయారంట? ఒక చోటే ఉంటే ఎలా ఉంటుంది? ఆలోచించుకుందాం. భర్త, భార్య, పిల్లలు ఒకే చోట ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. కళకళలాడుతూ ఉంటారు, చక్కగా హాయిగా గడుపుతూ ఉంటారు, ఉన్న దాంతోనే తృప్తిగా జీవిస్తారండి. కానీ ఇప్పుడు పరిస్థితులు చదువుకున్నాం. జరుగుతున్నటువంటి కాలంలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా చదువుతున్నప్పుడు చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది. ఇది చదువుకుంటేనే మనకింత బాధ అనిపిస్తే అది అనుభవిస్తున్న వాళ్ళకి ఇంకేం అనిపించాలి? అది గడిపే వాళ్ళకి ఎలా అనిపించాలి? ఇది జరగకూడదు, ఎవ్వరికి కూడా ఎలాగూ జరగకూడదు. వేరైపోయారంట. ఒకరికి ఏమీ లేదు, సంబంధము లేదు. అలా బ్రతకడానికి అంత కష్టం. ఇప్పుడు ఎందుకు వాళ్ళు వేరైపోయారు? ఎందుకు వాళ్ళు ఒకరికి సంబంధం లేకుండా పోయినాయి? బ్రతకడం కష్టమైపోయిన కాలం అది. ఏమీ దొరకని కాలం.
అంత భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి ఆ కాలంలో. ఇప్పుడు నెహెమ్యా అడుగుతున్నాడు, చెదిరిపోయినా ఏం చేస్తానంటున్నావు? మాట ఇచ్చావు నువ్వు. ఏమిచ్చాడు దేవుడు? ఒక్క మాట మనం వినాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో జరిగే సంఘటనలన్నిటిని బట్టి కూడా, జరిగే కార్యాలన్నిటిని బట్టి కూడా ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒకవేళ ఇటువంటి పరిస్థితులే కనుక వచ్చి ఉన్నట్లయితే, ఇలాగే గడుపుతూ ఉన్నట్లయితే, ఇలాంటి పరిస్థితులే మనమైతే విడిపోయినట్లయితే, చెదిరిపోయినట్లయితే, ఒకరికొకరికి సంబంధం లేనట్లయితే ఏం చేయాలో తెలుసండి? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. ఇక్కడికి ఒక చెల్లి వచ్చింది, ఒక వారం వచ్చింది, ఒకరు తీసుకొచ్చారు. ప్రార్థన చేయించుకుంటే ఏం జరుగుద్ది? చెదిరిపోయిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? కలుపుతాడని ప్రార్థన చేసుకుని వెళ్ళింది. గత వారం సాక్ష్యం కూడా చెప్పారు. దేవుడు ఏం చేశాడంట? కలిపాడు. చెదిరిపోతామండి కొన్నిసార్లు. మనల్ని చూడండి, పరిస్థితులు ఏం చేస్తాయి? చెదరగొడతాయి. అప్పులు ఉన్నాయి, ఏం చేస్తారు ప్రజలు? చెదిరిపోతారండి. అప్పులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? చెదిరిపోయి. చూడండి, మరి ఇంకా వ్యవసాయాలు చేయాలి, ఏం చేస్తూ ఉంటారు? వెళ్ళిపోతూ ఉంటారు ఆయా ప్రాంతాలకి. మరి పనులు చేయాలి, దూర ప్రాంతాలకి వెళ్ళిపోతారు. ఆ ప్రాంతాల్లో ఉంటే బ్రతకలేమని వెళ్ళిపోతూ ఉంటారండి. చెదిరిపోవడం చాలా అది బాధ. నయోమి కూడా బెత్లెహేమును విడిచిపెట్టేసి ఏం చేసింది? మోయాబు దేశానికి వెళ్ళిపోయిందండి. బ్రతకలేను అనుకుంది. ఇక్కడుంటే ఏం చేయలేను అనుకుంది? బ్రతకలేను అనుకుంది. గమనించినట్లయితే అటువంటి పరిస్థితులు, అటువంటి చూడండి కాలము ఎదురవుతే, అటువంటి పరిస్థితులు కనుక గడపాల్సి వస్తే ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నెహెమ్యా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడంట. నెహెమ్యాకి ఏం ఆగలేదు. మీరు కూడా బిడ్డలు లేనప్పుడు ఏం చేస్తారు? బిడ్డలు దూరం అయినప్పుడు ఏం చేస్తారు? అయిన వాళ్ళే విడిచిపెట్టేసినప్పుడు ఏం చేస్తారు? స్నేహితులే విడిచిపెట్టేస్తే ఏం చేస్తారు? దూరంగా వెళ్ళిపోతున్నాము అని చెప్తే ఏం చేస్తారు? కొంతకాలం కలిసి గడిపిన తర్వాత వేరవుతున్నారు అంటే ఏం చేస్తారండి? గుండెల్లో బాధ. నా స్నేహితుడు, నా బంధువు, నా బిడ్డలు దూరదేశం వెళ్తున్నారు, చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సంతోషపడతారా? ఏం చేస్తారండి? చాలా బాధపడతారు. ఒక ప్రక్కన బాగుపడుతున్నారన్నా కానీ దూరమైన బాధ మాత్రము తీరదు. దూరంగా ఉంటే బాధ తీరదు, తట్టుకోలేం. అదే ఈరోజు నెహెమ్యా బాధ. చెప్పండి, ఎవరి బాధ? నెహెమ్యా ఏడవడానికి గల కారణం అదే. ఈరోజు కన్నీళ్లు రావడానికి గల కారణం ఏంటంటే వెళ్ళిపోతున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. పెంచిన నన్ను కూడా ఏం చేస్తున్నారు? పోషించిన నన్ను కూడా, పెద్ద చేసిన నన్ను కూడా ఏం చేస్తున్నారు? కనీసం ఫోన్ చేయని వాళ్ళు కూడా ఉంటారండి. వెళ్ళడం చూడండి, తర్వాత బాగుపడడం మంచిదే, కానీ తర్వాత ఏం చేయాలి? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? గమనించినట్లయితే జరుగుతున్నాయి అంటారా? జరగట్లేదంటారా? విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా లేదా? స్వార్థంగా ఆలోచించే వాళ్ళు ఉంటున్నారా లేదా? బ్రతకడమే కావాలి కానీ, అనుభవించడమే కావాలి కానీ, ఇంకా బాధ్యతలు మాకు అక్కర్లేదు. ఏం అవసరమో మనకి? బాధ్యత. ఏముండాలి మనకి? బాధ్యత. ఏం బాధ్యత? మనల్ని పెంచిన వాళ్ళని మనము చూడండి మరలా మరి పెంచడం, వాళ్ళని చూసుకోవడం, వాళ్ళని దగ్గరగా తీయడం, అది ఎవరి బాధ్యత? మన బాధ్యత అండి. మంద కాదంటారా? బాధ్యత కాదంటారా? నీకు ఆశీర్వాదం కావాలంటే ఎలా వస్తుంది? నువ్వు దీవించబడాలంటే ఎలా దీవించబడతావు? దేవుడు నిన్ను కనికరించాలంటే ఎలా కనికరించబడతావు?
నీలో కనికరం కనిపిస్తే దేవుడు నిన్నేం చేస్తాడు? కనికరిస్తాడు. నువ్వు ఏం చూపించాలి? మొట్టమొదట కనికరాన్ని చూపించాలి. నెహెమ్యా ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? కనికరాన్ని చూపిస్తున్నాడు. నాకెందుకులే, నేను ఇక్కడ మంచి ఉద్యోగం చేసుకుంటున్నానులే అనుకోలేదండి. అనుకుంటే ఏమైంది అసలు? తనకేమైనా తక్కువ అయిద్దా? తక్కువ కాదండి. కానీ ఇప్పుడు ఆయన బాధ అంతా ఏంటి? ఆయన ఏడవడానికి గల కారణం ఏంటి? ఆయనకున్న బాధ కాదు. ఎవరి బాధ? చెదిరిపోయిన వాళ్ళ గురించి బాధ. ఎవరి గురించి బాధ? ఎవరు చెదిరిపోయారు? ఆయన కుటుంబీకులు కావచ్చు, ఆయన ఉంటున్న ప్రాంతంలో. చూడండి, గమనించినట్లయితే ఏదైనా ఒక వార్త మాకు తెలియగానే మొట్టమొదటిగా ఆ వార్త గురించి ఏం చేస్తాం? మేము ప్రార్థన చేస్తాం. మీరు నమ్మినా నమ్మకపోయినా, అయ్యా మన ఊర్లో ఈ సంఘటన జరిగింది, పలానా కుటుంబంలో పలానా వ్యక్తికి ఇలా జరిగింది అని అనగానే ఏం చేస్తాం? మేము వెళ్ళి దేవుని దగ్గర, ప్రభువా వారిని కాపాడు, ఆ ప్రమాదంలోంచి ఆ కుటుంబాన్ని విడిపించు. అది మా బాధ్యత. ఆ వార్త వినంగానే ఏం చేయాలి? మేము ప్రార్థన చేయాలి. నెహెమ్యా కూడా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. తను ఏమీ చేయలేడు, కానీ ఇప్పుడు ఏం చేయొచ్చు? మనం ఏం చేయలేము, కానీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చెదిరిపోతున్న వాళ్ళు ఉన్నారు మన మధ్యలో. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దూరంగా వెళ్ళిపోతున్నారు. తప్పిపోయిన కుమారుడు ఎక్కడున్నాడు? పట్టణాల్లో ఉన్నాడండి. ఎక్కడ? పట్టణాల్లోకి వెళ్ళిపోయాడంట బ్రతకడానికి. అక్కడ ఆయనకి నచ్చింది, ఆ నచ్చిన చోటుకి వెళ్ళిపోయాడు. తనకు కావాల్సిందంత తీసుకుని వెళ్ళిపోయాడు, వేరుగా వెళ్ళిపోయాడు. అక్కడ బ్రతకడం ఆయనకి ఇష్టం. చెదిరిపోయాడండి. ఏమైపోయాడు? ఎదిరిపోయాడు. అలా విడిచిపెట్టేస్తే తట్టుకుంటామా? అలా విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకి సంతోషమా? గమనించినట్లయితే వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తే వెళ్ళొచ్చు, కానీ కావాలని వెళ్ళాడు ఈయన. ఈయన ఒక విచిత్రమైనటువంటి మనిషి. ఉద్యోగం వచ్చింది, వెళ్ళు. చదువుకోవాలి, వెళ్ళు. పని మీద వెళ్ళు. కానీ ఈయన ఎందుకు వెళ్తున్నాడు? ఈయన వెళ్ళడానికి కారణం ఏంటి? రీజన్ ఉండాలి కదండి. ఏదైనా చేస్తున్నామంటే దానికి ఏదైనా అవసరం మీద వెళ్ళడం వేరే, వెళ్ళి రావడం వేరే. కానీ ఈయన ఎందుకు వెళ్తున్నాడు? ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? విడిచిపెట్టడానికి అవసరం ఉండాలి కదా. ఎందుకు విడిచిపెట్టేస్తున్నాడు తండ్రిని? ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు, ఎందుకు వెళ్ళాలో కూడా తెలియదు, ఎందుకు వేరేగా ఉంటున్నాడు కూడా తెలియదు. అసలు సమాచారము ఏమి కూడా వెళ్ళిన తర్వాత తెలియదు. ఈ ఉన్నవాళ్ళని, ఉన్నావా, తిన్నావా, లేచావా, ఏమీ కూడా బాధ్యత లేదండి. భర్త అలా బాధ్యత లేకుండా ఉండడం మంచిది కాదు. పిల్లలు అలా బాధ్యత లేకుండా ఉండడం మంచిది కాదు. మనుషులుగా దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం ఏం చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, మనము గడిపేటటువంటి ఆ కాలం ఎలా ఉంటుంది? స్వార్థంగా. చూడండి, మన కోసం మనం ఎప్పుడు ఆలోచన చేయకూడదు. స్వార్థంగా బ్రతకడము చూడండి, మరి అది మంచిది కాదు. గమనించినట్లయితే నెహెమ్యా కాలంలో జరిగినటువంటి విషయాలను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, నెహెమ్యా కన్నీళ్లు విడిచాడండి కొన్ని రోజులు. ఎన్ని రోజులు? అప్పుడు కాలము మరి ఎలా ఉంటే ఆయన కన్నీళ్ళు వచ్చినాయి? ఒకరోజు కాదండి, ఒక్కసారి కాదండి, కొన్ని రోజులు ఏం చేశాడంట? చదవండి ఒకసారి. 4 వచనం, మొదట వచనం. ఏం చేశాడంటే, ఎన్ని దినాలు? ఒక్కసారినా? అయ్యా వెళ్ళిపోతున్నారు వదిలిపెట్టి. ఎవరు వెళ్ళిపోతున్నారు? తల్లి ఏడుస్తుందండి. ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోతే? బిడ్డలు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే తల్లి ఏడుస్తుందండి. అవసరము కాదండి వెళ్ళడానికి, అవసరము. సాయంత్రం అయింది,
ఇంటికి రారండి. ఎక్కడికి రావాలి? పగలంతా పని చేసావు, సాయంత్రం ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. రాత్రంతా పని చేసావు, తెల్లవారింది ఎక్కడికి రావాలి? ఆ రోడ్డు మీదే ఇల్లు ఎక్కడ? పనిచేసినటువంటి ఈ మంచి పని చేసినటువంటి మనిషి ఎక్కడికి రావాలి? కష్టపడింది తీసుకుని ఇంటికి రావాలి. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎందుకు ఇలా తయారయ్యాడు? ఇప్పుడు ఏడుపు వస్తుందా రాదా? ఆవిడ ఏడుస్తుందా ఏడవదా? ఎవరో ఆ ఇంటికి రాని ఆయన భార్య ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఎందుకు ఇలా తగలబడుతుంది? మా జీవితం ఎందుకు ఇలా తగలబడుతుంది? ఎందుకు ఇలా తయారవుతుంది? ఎందుకు ఇలా బాధ్యత లేకుండా? పిల్లలు ఎదుగుతున్నారు, భారం పెరుగుతుంది, కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, కానీ ఏం చేయట్లేదు? ఇంటికి వేళకు రాడు, మరి బాధ్యతలు ఏవి కూడా పట్టించుకోడు. దాన్ని ఏమంటారు? చెదిరిపోవడం. దాన్ని ఏమంటారు? ఏమయ్యాడు? భర్త చెదిరిపోయాడు. భార్యలు చెదిరిపోరంటారా? చెదిరిపోయి అలా సంసారాలు ఏమవుతున్నాయి? చెదిరిపోతున్నాయి. నెహెమ్యా కాలంలో కూడా ఒకరికొకరికి ఏమీ లేదు, సంబంధాలు లేవు. ఎక్కడున్నారో ఒకరి జాడ ఒకరికి తెలియదు. ఇప్పుడు ఎందుకు కొన్ని దినాలు నెహెమ్యా ఏడ్చాడంటే కారణం ఇదే. ఒక చోట ఉంటే సంతోషం, వేరైపోతే ఏమవుతుంది? వేరుగా ఉంటే ఏమవుతుంది? దుఃఖం ఆగదు, వేదన, పరిస్థితులు చూడండి అలా మనిషిని ఏం చేస్తాయి? కృంగదీస్తాయి. గమనించినట్లయితే దుఃఖాన్ని కలిగించే సంఘటనను మనం చదువుకున్నాం. ఇప్పుడు అడుగుతున్నాడు, నువ్వు మాట ఇచ్చావు, ఇలా జరిగితే, ఇలాంటి వారి కోసం ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. మామూలు ప్రార్థన కాదు. ఏ ప్రార్థన? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎవరు? నెహెమ్యా. వారు కలవాలి, కుటుంబాలుగా మరలా ఎలా ఉండాలి? ప్రజలు ఐక్యత కావాలి. కుటుంబాలు ఏం కావాలి? ఉంటుందా కుటుంబాల ఐక్యత? ఉంటున్నారా ఐక్యత? కానీ గమనించినట్లయితే కుటుంబాలు ఎలా ఉండాలి? భర్త ఎలా ఉండాలి? భార్య ఎలా ఉండాలి? చెదిరిపోయి ఐక్యత లేకుండా, బాధ్యత లేకుండా, దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి మనం అందరం ఆశీర్వదింపబడిన మనం అందరం కూడా మరి చెదిరిపోయిన వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆ నెహెమ్యా కాలంలో సంగతులు ఏంటంటే మన స్థితి కూడా గుర్తుకు రావచ్చు. మనము అనుభవించే ఆ యొక్క మరి పరిస్థితులు కూడా మనకు గుర్తుకు వస్తాయి. అయ్యో చెదిరిపోయారా, చెదిరిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా? చెదిరిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని మారుస్తాడా? చెదిరిపోయిన వాళ్ళు బాగుపడతారా? చెదిరిపోయిన వాళ్ళకి మంచి బుద్ధి వస్తుందా? చెదిరిపోయిన వాళ్ళు మళ్ళీ మాటింటారా? నువ్వు ఏడిస్తే చూస్తావు వాళ్ళలో మార్పు. నువ్వు కన్నీరు కారిస్తే దేవుడు వాళ్ళని ఖచ్చితంగా మారుస్తాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. నెహెమ్యా ఏం చేశాడు? ఇప్పుడు ఏడ్చాడు. వాళ్ళు వెళ్ళిపోయారయ్యా, మా ఊళ్ళయ్యా, మా పొరుగువారయ్యా, మా ఊర్లో వాళ్ళయ్యా, మేమంతా ఒకే చోట ఉండేవాళ్ళం అయ్యా, నేనైతే ఈరోజు బాగున్నాను. నెహెమ్యా అలా ఉన్నాడు. నెహెమ్యాకి ఏమి కొదవ లేదు. ఆ కాలంలో ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా నెహెమ్యాకి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. రాజు దగ్గర హాయిగా ఏం చేస్తున్నారు? చదవండి ఒకసారి. 11వ వచనం పెద్దది కాబట్టి ఈ మనుషుడు అని ఉంటుంది 11వ వచనంలో. ఆయనకి ఏమన్నా తక్కువైందా? నెహెమ్యాకి ఏమైనా తక్కువైందా? ఏం చేస్తున్నాడంటే ఆయన రాజు దగ్గర ఉన్నాడంటే ఎలా ఉంటుంది?
హోదా. ప్రెసిడెంట్ గారు నాకు తెలుసండి, మా ఓడే అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? అవునా, ప్రెసిడెంట్ గారు మనిషివా? నమస్కారం అండి. తెలవదండి ఇందాకడ దాకా నాకు నువ్వెవరో అని చెప్పేసి గౌరవించరా? ఇప్పుడు నెహీమియా గారు ఇటువంటి పోస్ట్ ఏంటంటే, రాసు దగ్గర ఉన్నాడండి, గిన్నె అందిస్తూ ఉన్నాడు. ఆయనకి ఏమీ కూడా కొదువు లేదు, ఆయన బ్రతకగలడు, ఆయనకు బ్రతకడానికి అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు బాధ ఏంటి అసలు? ఎందుకు ఈ కొన్ని దినాల నుంచి ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మొత్తుకుంటున్నాడు? ఏం జరిగింది? జరగకూడదు ఏం జరిగింది ఆయన జీవితంలో అంటే చదివితే నాకు కూడా చాలా బాధ అనిపించింది. చెదిరిపోయారు ప్రజలు. ఏమైపోయారంట? చెదిరిపోయారంట. ఒకరికొకరికి సంబంధం లేదు, వేరైపోయారు. చచ్చాడో బతికాడో కూడా తెలియదు. అసలు ఏం జరిగిందో వాళ్ళ జీవితంలో ఆ యొక్క సమాచారం కూడా తెలియదు. అటువంటి పరిస్థితులు ఎలా ఉంటుంది? చాలా దుఃఖం అనిపిస్తుంది. మనం కూడా చాలా బాధపడుతూ ఉంటాం మన జీవితంలో, మన చిన్న కుటుంబంలోని మన జీవితంలో జరిగే సంఘటనలు బట్టి. వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి. ఎక్కడికి వెళ్ళిన తర్వాత చేయాలండి ఫోను? ఆ ఊరు వెళ్ళాక చేయి, ఆ పని అయిన తర్వాత చేయి, చేసిన తర్వాత మళ్ళీ అరగంటకి చేయి. ఎలా ఉన్నావో బయలుదేరేటప్పుడు చేయి. ఎప్పుడు చేయాలి? ఇలా చేయాలి, పని అయ్యేటప్పుడు చేయాలి, బయలుదేరేటప్పుడు మళ్ళీ చేయాలి. ఎందుకు అన్నీ కూడా మనం కనుక్కుంటూ ఉంటాం క్షణక్షణం? ఎందుకు ఇలా వాళ్ళని క్షేమాన్ని అడుగుతూ ఉంటాం? ప్రేమిస్తున్నాం. ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి ఏం చూపిస్తున్నాం? బాధ్యత. నెహీమియాకు కూడా ఇప్పుడు ఏముంది? వాళ్ళ మీద ప్రేమ. మనల్ని ప్రేమించేవాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు ఉన్నారా లేరా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? క్షేమంగా ఉన్నారా? ఆలోచించండి ఒకసారి. వాళ్ళు ఉంటున్న ప్రదేశం క్షేమమా? వాళ్ళు గడుపుతున్నటువంటి ప్రాంతం క్షేమమా? వారు నివాసం ఉంటున్నటువంటి ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయి? అవి క్షేమమో కాదో తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? నెహీమియాకు వచ్చిన బాధ అదే. ఆయన క్షేమం కోసం ప్రార్థన కాదు. ఉపవాస ప్రార్థనలు ఎవరి క్షేమం కోసం కాదు, ఎవరి క్షేమం కోసం కాదండి, మన క్షేమమే. ఎప్పుడు ఎవరి క్షేమం? గ్రామం, మన పొరుగువారు, అలాగే మన దేశం, రాష్ట్రం ఎలా ఉండాలి? నెహీమియా ప్రార్థన చేస్తే చదవండి ఒకసారి 4వ అధ్యాయంలో, 4వ అధ్యాయం. గోడ కట్టుచిన సమాచారం విని సన్బ్లాటు మిగిలి కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోన్ దండు వారి ఎదుట, మన స్నేహితుల ఎదుట ఇట్లా, నేను దుర్బలులైన ఈ యూదులు ఏం చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా, బలు అర్పించుకుందురా, ముగింతురా, కాల్చబడిన చెత్తను, గొప్పగా వేయబడిన రాళ్లను మరలా బలమైనవిగా చేదురా. అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దకు ఉండి పైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి కూడా పడిపోను. ఎగతాళి ఏం చేస్తారంట? నెహీమియా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. పనులు ప్రారంభించారు. దేవుడు కార్యాన్ని ప్రారంభించాడు. ఊరుకుంటారా? ఏం చేస్తున్నారు? ఎగతాళి. ఏంటండి? ఏం చేసేవాళ్ళు ఉంటారు? దేన్ని ఎగతాళి చేసేది? ఆ పనిని. ఈడు మారతాడా? నువ్వు ప్రార్థన చేస్తే మారతాడా అనరా?
దాన్ని ఏమంటారు? ప్రార్థన చేస్తే మారడు, కానీ దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ప్రార్థన చేస్తే మారకపోవచ్చు, కానీ దేవుడు మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే మారడవు, కానీ దేవుడు మారుస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రతి సమాచారము దేవుడు ఏం చేస్తాడు? జవాబును పంపిస్తాడు. మనం ఏం చేయడానికి వచ్చాం? దేవునికి చెప్పడానికి వచ్చాం. నెహెమ్యా ఎవరికి చెప్తున్నాడు? ఈరోజు మీరు ఎవరిని గురించి అయినా చెప్పాలనుకుంటున్నారా? చెదిరిపోయిన వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? ఆ సమాచారం దేవునికి చెప్పాలనుకుంటున్నారా? చెదిరిపోయిన వాళ్ళ గురించిన భారం నీకు ఉందా? వారు చెడిపోవటం, చెదిరిపోవటం, చెదరగొట్టబడడం నీకు సంతోషం లేకుండా చేస్తుందా? అయితే ఉపవాస ప్రార్థనలో దేవుడు చెప్తున్నాడు చూడండి, మరి జరిగినటువంటి వాస్తవాలే వాళ్ళందరూ పోగయ్యి, వాళ్ళందరూ ఒక చోటుకు వచ్చి మళ్ళీ ఆ బూడిదను ఏం చేస్తారంట? ఆ ప్రాంతాల్లో ఏం మిగిలింది? బూడిదను శుభ్రం చేసుకుని ఆ రాళ్ళనన్నిటిని కూడా పేర్చుకుని వాళ్ళు ఏం చేస్తారు? ఉండడానికి నివాస స్థలంగా తయారు చేసుకున్నారు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ఇంటికి రానివాడు ఇంటికి వస్తాడు, నువ్వు ప్రార్థన చేయి. ఆ ఎదిరించేవాడు నీకు విలువనిస్తాడు, నువ్వు ప్రార్థన చెయ్యి. ఆ మూర్ఖుల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది నువ్వు ప్రార్థన చేస్తే. కానీ విచారం ఏంటంటే మనం రాము. ఏం చేయమండి మనం? ఎక్కడికి రాము? ఆ చెదిరిపోయినోడు మార్పు కోసం మనం దేవుని దగ్గరికి రాము. చెదిరిపోయినోడు మార్పు కోసం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి. హాయిగా చెప్పారు. ఏమని? అనియా నేను అక్కడికి వెళ్ళాను, అనియా నేను ఇక్కడికి వెళ్ళాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. నీకు భారం ఉంది, నువ్వు ఏడుస్తున్నావు, నీకు వేదన ఉంది, నువ్వు చిక్కులు అనుభవిస్తున్నావు. దేవుడు చూసి చెప్తున్నాడు, ఆ వ్యక్తుల్ని మార్చాలంటే నీ వల్ల. ఫోన్ చేసి బాబాయ్కి చెప్తా ఉండంటే మారతాడా? మనం ఉపయోగించే అస్త్రాలు ఏంటి? బాబాయ్ కాదు, ఎవడికేం చెప్పుకో అంటాడు. ఆడు చెప్పే మాట అది. నువ్వు ఎవడికి చెప్పుకున్నా నేను ఇంతే అనరా? కానీ ఆయనతో చెప్తే ఎక్కడికి వెళ్ళడం? ముక్కుకు గాలం వేస్తాడంట. ఎక్కడ? పొగరబోతు గిత్తకి ఏం వేయాలి? ముగుదాళం వేయాలి. ఏం చేస్తుంది ముగుదాళం వేయంగానే? తోక ముడుచుకుని మడిచి వెనకమాల రావాల్సిందే. అది పొగరు. దాన్ని పొగరు అణచాలంటే దానికి ఏమేయాలి? ముక్కుకు తాడేయాలి. మనం కూడా అప్పుడప్పుడు వాడుతుంటారు, వీడి మాట వింటలేదు, వీడి ఇంటికి రావట్లేదు, వీడికి ఏమేయాలి? అని మనం అంటూ ఉంటాం కదా. గమనించినట్లయితే అవన్నీ కూడా మరి అనడానికే కాదు, దేవుడు చెప్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే చెదిరిపోయినాడు ఏమవుతాడంట? తిరిగి వస్తాడు. ఆ వద్దన్నవాడే నిన్ను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అటువంటి మార్పులు దేవుడు నీ జీవితంలో తీసుకొస్తాడు. మరి మనం అన్నిటిని కూడా కూర్చుకుంటున్నాం. ఇది కొదువా కాదా? వ్యవసాయం అంటే వ్యవసాయం, చదువు అంటే చదువు, ఉద్యోగం అంటే ఉద్యోగం, ఆస్తి అంటే ఆస్తి, అన్నీ కూడా మనం వల్ల అవుతున్నాయి. కానీ ఏది మనం వల్ల అవట్లా? చెదిరిపోయినోడిని బాగు చేయటం మన వల్ల అవట్లా. ఏమండి బాగు చేయటం? చెదిరిపోయాడండి వాడు, చెదిరిపోయాడండి. వాడి క్రియలు ఏమైపోయినాయి? చెడిపోయినాయి. చెడిపోయాడని విడిచిపెట్టేద్దామా? విడిచిపెట్టేయటం కుదురుద్దా? కుదరదండి. ఇప్పుడు ఏం చేయాలి? వాడు మనకు ఒక అడ్డుగా
ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన వాడి కోసము చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఏమవుతాడు? వాడు బాగుపడతాడు. వాడికి మంచి బుద్ధిని దేవుడు ఇస్తాడు. మంచి మనస్సును వాడికి దేవుడు ఇస్తాడు. బాధ్యత వాడికి దేవుడు ఇస్తాడండి. వాడిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి వాడి కోసం? సరే, ఈ ఆదివారం ప్రార్థన చేస్తాం బాబు, నువ్వేదో చెప్పంగానే మాకు అర్థమైంది, ఈ ఆదివారం చేస్తే సరిపోద్దా అంటే, నెహెమ్యా కొన్ని దినాలు చేశాడంట. ఎన్ని దినాలు? నా కోసం కూడా మీ అందరు చేసే ఉంటారు ఆల్రెడీ. ఆ బ్యాచ్లో నేను కూడా ఒకడిని. దేవుణ్ణి ఆరాధించలా, నిద్రపోయేవాడిని. నా జీవితం ఒకప్పుడు చెదిరిపోయిన జీవితం. కానీ దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థనకి ఏముంది? శక్తి ఉంది. ప్రార్థనకి ఏముంది? నీకు ప్రార్థించి ఓపుకుంటే దేవుడు నీ ప్రార్థనలు ఏం చేస్తాడు? జవాబుని ఇస్తాడండి. ఏమిస్తాడు? నీకు ప్రార్థించే శక్తి లేకపోతే జవాబు వస్తుందా? ఏం చేయాలి? ఎప్పటి నుంచి మనం ఏం చేయడం మంచిది? ఎవరి కోసం? చెదిరిపోయినాడు. కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, తోడబుట్టినోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళరు. నీకేమీ లేదు, సంతోషంగా లేదు. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు. దేవుడు అదే చెప్తున్నాడు, ఈరోజు నువ్వు పూర్తి చేయగలవు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. నీవు వచ్చినటువంటి పని సఫలము కాబోతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. మన మనసులో ఉన్నది దేవుడు చూచినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ప్రార్థన చేసే మనసు దేవుడు మనకి ఇచ్చిన గాక. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రభువా వినిన వారందరినీ కూడా వారి అవసరతలన్నీ కూడా తీర్చి ఐక్యపరిచి కుటుంబాలను కట్టమని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.